హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా హెల్తీ అయిన టేస్టీగా ఉండే సొరకాయ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా ఎప్పుడు తినే హల్వాలు కాకుండా ఇలా సొరకాయతో ఒకసారి హల్వా చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ తినని వాళ్ళకి కూడా ఇలా హల్వా చేసి పెడితే కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇది సొరకాయ హల్వా అనేది తెలియదు. సో ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆనపకాయని తీసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనపకాయని సగం వరకు కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలకి పైన స్కిన్ని లోపల ఉన్న గింజల్ని పూర్తిగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న ఆనపకాయ ముక్కల్ని ఒక గ్రేటర్ సహాయంతో ఇలా బాగా తురిమేసుకోవాలి. సో సొరకాయనంతా కూడా ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇది 3 కప్స్ వరకు సొరకాయ తురుము ఉంటుందండి. ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని నెయ్యిని తీసుకోవాలి. 1/3 కప్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అంటే ఇంచుమించు 70 గ్రామ్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి, లేదా 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీరు జీడిపప్పుతో పాటు బాదం అలాగే కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ కాజుని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇదే నెయ్యిలో ఆల్రెడీ తురుము పెట్టుకున్న సొరకాయ తురుమును వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయని తురుముకున్న తర్వాత చాలామంది ఇందులోని వాటర్ పిండేస్తారండి. తురుమును గట్టిగా పిండేస్తే మీకు వాటర్ వచ్చేస్తుంది. ఇది వాటర్తో పాటు చేసుకోవచ్చు, లేదంటే విటమిన్స్ పోతాయి అనుకుంటే ఇది ఇలానే మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. సొరకాయ తురుములోంచి వాటర్ని తీసేస్తే మీకు తొందరగా ఫ్రై అయిపోతుంది. వాటర్ తీయలేదంటే కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది. ఇది ఫ్రై అవడానికి కూడా చాలా టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. సొరకాయ తురుములోంచి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 3/4 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. నార్మల్ స్వీట్ తినే వాళ్ళైతే 3/4 కప్ వరకు షుగర్ సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 1 కప్ ఫుల్ వరకు షుగర్ని వేసుకోవచ్చు. ఇది కూడా బాగా దగ్గర పడేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. పంచదార బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్ పాలు వేసుకోవాలి. 3 కప్పులు సొరకాయ తురుముకి 1 కప్ పాలు అయితే సరిపోతాయండి. మనం 3 కప్పులు సొరకాయ తురుము తీసుకున్నప్పటికీ కూడా ఇది ఫ్రై అయిన తర్వాత క్వాంటిటీ సగం కన్నా తగ్గిపోతుందండి. అందుకే షుగర్ కానీ పాలు కానీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. 3 కప్పులు సొరకాయ తురుముకి 3/4 కప్పు పంచదార సరిపోతుంది. అలానే 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే సరిపోతాయి. మీరు ఏదైతే కప్ యూజ్ చేస్తున్నారో ఇంగ్రీడియంట్స్ని కొలవడానికి అదే కప్తో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా కొలిచి వేసుకోవాలి. ఇలా అయితే మీకు టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. పాలు వేసిన తర్వాత మీకు ఇది కుక్ అవడానికి ఎక్కువ టైం పట్టదండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఉంటే 5 మినిట్స్లోనే దగ్గర పడిపోతుంది. ఇలా ఈ హల్వా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో దించే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న కాజును కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడిగా కానీ చల్లగా కానీ ఎలా తిన్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.